ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో తన పాదయాత్రలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించేలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని, కవితను జైల్లో వేయడానికి ఇంతసేపా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ఇవి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని రేవంత్ విమర్శించారు. కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని, బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని, ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.